నెక్స్ట్ పోతే మరొక విషయం ఏమిటంటే ఏపీడిఎస్సి 2025 ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం టెస్ట్ సిరీస్ అనే దాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఎప్పుడు ప్రారంభిస్తున్నాను అంటే ఇది మనకు 10వ తారీఖు ఏప్రిల్ నెల 2025లో ఇది మనకు ప్రారంభమవుతుంది. మనకు టెస్ట్ సిరీస్ అయితేనేమో 16 నుంచి మనకు అందుబాటులోకి వస్తుంది. 16వ తారీఖు నుంచి టెస్ట్ సిరీస్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో కూడా మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి? 30 డేస్ ప్రోగ్రామ్. ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అంటే 30 డేస్ ప్రోగ్రామ్. అంటే ఎగ్జామ్స్ ఒక 20 టైమ్స్ మీరు ఎగ్జామ్స్ రాసినా కూడా 30 డేస్ చదవాల్సిందే. ఆల్టర్నేట్ డేస్ లో ఎగ్జామ్ పెట్టాను కాబట్టి ఒక 30 డేస్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఇందులో మరి మన యొక్క ప్రత్యేకతలు ఏమిటి? నూతన సిలబస్ ప్రకారం ప్రశ్నల తయారీ. నూతన సిలబస్ ప్రకారం ప్రశ్నల తయారీ. సో మనకు ఇటీవల మనకు సిలబస్ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. టాపిక్ వైజ్ 10 పరీక్షలు ఉంటాయి. మొత్తము సైకో సిలబస్, ఎడ్యుకేషన్ సైకో సిలబస్, హెచ్ఈడి కానీ ఎస్ఏ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ అందరి కలిపి సమిష్టిగా మొత్తం మనకు హెచ్ఈడి వాళ్ళకైతేనేమో 4 యూనిట్స్, ఎస్ఏ ఆల్ సబ్జెక్ట్స్ మరి లాంగ్వేజ్ పండిట్లకైతే 3 యూనిట్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని సమగ్రంగా మొత్తంగా తీసుకొని మొత్తం సిలబస్ ను 10 భాగాలుగా డివైడ్ చేశాను. 10 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం సిలబస్ ను 10 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. తర్వాత యూనిట్ వారీగా 4 గ్రాండ్ టెస్ట్. మొత్తం సైకాలో ఉన్నదే 4 యూనిట్లు కాబట్టి డిఎస్సి ఎడ్యుకేషన్ సైకాలో ఉన్నదే 4 యూనిట్లు కాబట్టి 4 గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాను. యూనిట్ కి ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాను. మొత్తం సిలబస్ పై 4 గ్రాండ్ టెస్టులు. మొత్తం సిలబస్ పై 4 గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించబోతున్నాను. ఓకేనా? సో దాదాపుగా 1000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇందులో రాబోతున్నాయి. 1000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో క్వశ్చన్ పేపర్ ను ఈ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైకాలజీ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో అందించబడును. ఆల్రెడీ నా యొక్క యాప్ లో దీన్ని పొందుపరిచాను. నా యొక్క యాప్ లో ఆల్రెడీ ఎడ్యుకేషనల్ సైకాలజీ మెటీరియల్ ప్రింటెడ్ రూపంలో ఉన్నటువంటి మెటీరియల్ ను పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ విధానంలో ప్రశ్నలు. మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి దాదాపు 1000 ప్రశ్నలు కూడా అప్లికేషన్ అండ్ అండర్స్టాండింగ్ లెవెల్ లోని ప్రశ్నలు ఉంటాయి. నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలు తక్కువగా ఉంటాయి. అది తక్కువగా ఉండడం జరిగింది. అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మరి ఇది ఎంతకు పెట్టానంటే ఉగాది శ్రీరామనవమి ఆఫర్ అని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. శ్రీరామనవమి ఆఫర్ అని దీన్ని లాంచ్ చేస్తే 69 రూపాయలు పెట్టాను. కానీ శ్రీరామనవమి తర్వాత దీన్ని నేను 99 రూపాయలు చేశాను. పిఐ టెస్ట్ సిరీస్ అయినా సైకో టెస్ట్ సిరీస్ అయినా రెండు కూడా 99 రూపీస్ మాత్రమే. అది 99 రూపీస్, ఇది 99 రూపీస్. పిఐ టెస్ట్ సిరీస్ 99 రూపీస్. 1000 అప్లికేషన్ అండ్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కూడా జరిగింది. మొత్తం 26 టెస్టులుగా ఇక్కడ టోటల్ గా మీకు 18 టెస్టులుగా 1000 మల్టిపుల్ చాయిస్ పై టెస్ట్ సిరీస్ ను రూపొందించడం జరిగింది. కంప్లీట్ గా ప్రశ్నల యొక్క సరళి అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ లెవెల్ లోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రశ్నల యొక్క సరళి మారింది. పూర్తిగా వచ్చేటువంటి ప్రశ్నలు అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. సింగిల్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఆన్సర్లు అనేవి వచ్చే ఎగ్జామ్ లో ఉండవు. ఎప్పుడైనా మనము కాంప్రహెన్సివ్ గా సమగ్రంగా ప్రిపేర్ అవుతే డెప్త్ క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ చేయవచ్చు, సులభమైన ప్రశ్న వచ్చిన ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా కాంప్రహెన్సివ్ గా సమగ్రంగా ప్రిపేర్ కావాలి.
టెస్ట్ సిరీస్ ని ఇక్కడ చూడండి, మొత్తం సిలబస్ ను 10 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎలా చేశానో చూడండి. ఇక్కడ మొత్తం సైకాలజీ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. దీనిని సైకో ఎడ్యుకేషన్ సైకాలజీ మొత్తము 10 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒక్కొక్క యూనిట్ వారీగా గ్రాండ్ టెస్టులను కూడా నిర్వహించడం జరిగింది. చూడండి, ఫస్ట్ యూనిట్ మనకి ఏం కనిపిస్తుంది? పెరుగుదల వికాసము, శిశు వికాసం ఉంటుంది. మన ఫస్ట్ యూనిట్ ఏముంటుందంటే శిశు వికాసం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ శిశు వికాసంలో 2 పార్ట్స్ ఇచ్చాను. శిశు వికాసాన్ని 2 భాగాలుగా విభజన చేయడం జరిగింది. ఒకటి పెరుగుదల వికాసము మరియు పరిణతి, అర్థము, స్వభావము, లక్షణాలు, వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, వికాస అంశాలు అని ఇది ఒక టెస్ట్ సిలబస్ గా తీసుకున్నాను. దీన్ని 30 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. రెండవ టెస్ట్ సిరీస్ మనకి డేట్ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను. సో 17/4/2025 రెండవ టెస్ట్. ఇక్కడ టాపిక్ ఏంటిది? వికాస అవగాహన సిద్ధాంతాల నుండి 30 మార్కుల ప్రశ్నలు. మనం సాంఘిక వికాస సిద్ధాంతం, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతము, దీనితో పాటు ఆత్మభావన సిద్ధాంతం, దీంతో పాటు ఆత్మభావన, మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాస సిద్ధాంతం, అవారం నోమ్ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి భాషా వికాస సిద్ధాంతము, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి ఆత్మభావన సిద్ధాంతం. నెక్స్ట్ 19వ తారీఖు నాడు శిశు వికాసానికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తాం. నెక్స్ట్ రెండవ యూనిట్ ఏముంది? రెండవ యూనిట్ ఏముంది అంటే వైద్య భేదాలు, రంగాలు అనేటువంటి అంశం ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా ఏముందంటే ఇక్కడ వైద్య భేదాలు, అర్థము, రకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఐక్యూ, ప్రజ్ఞా పరీక్షలు అంటే ప్రజ్ఞకు సంబంధించిన టోటల్ తీసుకోవడం జరిగింది. ఇది 30 మార్కులు. నెక్స్ట్ ఇందులో రెండవ యూనిట్ లో సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు 30 మార్కులు తీసుకోవడం జరిగింది. తర్వాత 25/4 నాడు గ్రాండ్ టెస్ట్ రెండవ యూనిట్ వైద్య భేదాలు, రంగాలపై గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 27వ తారీఖు నాడు మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని 3వ యూనిట్ గా తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం. 27వ తారీఖు నాడు మూర్తిమత్వము, అర్థము, స్వభావము, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఒక టెస్ట్ గా తీసుకున్నాం. మూర్తిమత్వ సిద్ధాంతాలు, ఒత్తిడి, వ్యాకులత, కుండనము, సర్దుబాటు, విషమయోజనము, సంఘర్షణ, రక్షక తంత్రాలు, మానసిక ఆరోగ్యం మరొక టెస్ట్ గా తీసుకున్నాం. సో మూర్తిమత్వాన్ని కూడా ఇలా 2 భాగాలుగా డివైడ్ చేసి మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. చిన్న భాగాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ పోతే 4వ అంశం ఏంటంటే ఇక్కడ అభ్యసనం. ఇది మే 3వ తారీఖు రోజు అభ్యసనము, అర్థము, స్వభావము, రకాలు, లక్షణాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, స్మృతి, విస్మృతి, ప్రేరణ, అభ్యసనంలో ప్రేరణ పాత్ర 30 మార్కులకు. నెక్స్ట్ 6వ తారీఖు రోజు అభ్యసన సిద్ధాంతాలు, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం 30 మార్కులకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 9వ తారీఖు నాడు 9వ తారీఖు 5వ నెల మే 9వ తారీఖున అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, సాంఘిక సంస్థ అభ్యసన సిద్ధాంతం, రూరల్ బోధన శిక్షణ సిద్ధాంతం, అభ్యసన వక్రరేఖలు, అభ్యసన బదలాయింపు, అర్థము, రకాలు, సిద్ధాంతాలు మరొక టెస్ట్. నెక్స్ట్ మే 11వ తారీఖున పూర్తిగా అభ్యసనంపై
బ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఒక బ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం సైకాలజీపై కంప్లీట్ గా 5 బ్రాండ్ టెస్టులు. సైకాలజీపై కంప్లీట్ గా 5 బ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 5 బ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. 100 మార్కులు మొత్తం ఎడ్యుకేషన్ సైకాలజీ టెస్ట్ సిరీస్ సంబంధించి కంప్లీట్ గా మనకు 970 క్వశ్చన్లతో టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగింది. కేవలం ఇది 99 రూపీస్ మాత్రమే. 99 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇందులో 970 క్వశ్చన్ దాదాపుగా అన్ని కూడా అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్లు ఇందులో మనకు కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో నా విద్యార్థులకు తెలుసు, నేను క్వశ్చన్ పేపర్ ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నా విద్యార్థులకు తెలుసు. ఎందుకంటే గుంటూరు కానివ్వండి, కర్నూలు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, ఇవన్నీ జిల్లాల్లో నేను చదివించుకున్నాను. కాబట్టి వాళ్ళకు తెలుసు నేను క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తానని. సో కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా అప్లికేషన్ అండర్స్టాండింగ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సో ఈ టెస్ట్ సిరీస్ ని మీరు తీసుకొని టాపిక్ వైజ్ గా మీరు చదువుకొని ఎగ్జామ్ రాస్తే మీ సక్సెస్ ఇది ఎంతో తోడ్పడుతుందని నేను ఆశించి దీన్ని మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఇంకా మోరోవర్ ఏంటంటే దాదాపు ఏపీలో దాదాపు 1,00,000 మంది వరకు నేను సైకాలజీ కానీ థియరీ కానీ ఇప్పటి వరకు చెప్తున్నాను. థియరీ చేసిన వారు అందరూ కూడా దాదాపు పేద పిల్లలు మరియు మధ్యతరగతి చెందినటువంటి పిల్లలే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కావున వారికి నా వంతుగా ఎంతో సహకారం అందించాలి అనే ఉద్దేశంతో విద్యా దృక్పథాలు పిఐ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు, మరి ఎడ్యుకేషన్ సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా 99 రూపాయలకి తీసుకోవడం జరిగింది. మీకు ఒక ఆలోచన రావచ్చు, సార్ కొంతమంది 10 రూపాయలకే టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు, కొంతమంది 49 రూపాయలకి ఇస్తున్నారు, కొంతమంది ₹1 కూడా టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు. మీరు ఎందుకు సార్ ఇంత పెట్టిందంటే మీరు గమనించారు, నేను ప్రిపేర్ చేసేటువంటి క్వశ్చన్స్, నేను రచించేటువంటి ప్రశ్నలు మీరు ఎక్కడ కూడా అలాంటి ప్రశ్నలు మీరు ఎక్కడ చూడరు కూడా. అన్ని అప్లికేషన్ క్వశ్చన్స్, అన్ని అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు విద్యార్థుల యొక్క మనోగతం పర్ఫెక్ట్ గా నాకు తెలుసు కాబట్టి, రాబోయే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో పర్ఫెక్ట్ గా నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందుకనే అతి తక్కువ కాస్ట్ తోటి ఓన్లీ 99 రూపీస్ తోటి పిఐ టెస్ట్ సిరీస్ మరియు సైకాలజీ టెస్ట్ సిరీస్ ముందుకు తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు తీసుకొని దీన్ని మీరు టాపిక్ వైజ్ అభ్యసనం చేసి ఎగ్జామ్స్ రాసినట్లయితే మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు ఇస్తున్నాను. ధన్యవాదాలు.